మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన ఆ గడియల్ నేడు మరల్పలేను ఆగడియల్ నేడు మరల్పలేను రసనగ్రం బంధు నర్తింప నా రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1712వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సులభస్సువ్రతసిద్ధశత్రుజిచ్చతుతాపనక న్యగ్రోధోదుంబరోశ్వద్ధశ్చాణూరాంధ్రనిషూదనక. 88 శ్లోకాలైనవి. ఇప్పుడు 89. 800 నామాలు దాటిపోయాం. 820 ప్రాంతాల్లో ఉన్నాం. సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహనక అమూర్తిరనఘో అచింత్యో భయకృత్ భయనాశనక. సహస్రార్చి అర్చి అర్చిషి అర్చీంషి అని ఉంటుంది. అర్చిస్సు అంటే కాంతి, తేజస్సు, 1000 విధాల కాంతి కలిగిన వాడు. 1000 విధాల అంటే దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత. 1000 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో పరమాత్మ అంతటి కాంతి కలిగిన వాడని ఊరికే ఉదాహరణకు చెప్పారు. అది కూడా సరిపోదు. మరి ఒక్కడే విజృంభిస్తుంటే రోహిణీకర్తలో తట్టుకోలేకపోతున్న 1000 మంది అయితే ఎలాగా? కానీ పరమాత్మ తేజస్సు ఎలా ఉంటుంది అంటే 1000 మంది సూర్యుల వెలుగు ఉంటుంది కానీ వేడి ఉండదు. అది తేడా. దీపాల్లో కూడా కొన్ని దీపాలు మీరు గమనించండి, ఎక్కువ వెలుగు ఉంటాయి, వేడి ఉండవు. కొన్ని పాతకాలపు బల్బులు అవి ఉంటాయి, అవి వెలుగుతో పాటు వేడి ఎక్కువ, తట్టుకోలేము అసలు. అందుకని ఇంకా కాస్త పరిశోధన జరుగుతున్న కొద్దీ ఇంకా కాస్త సుఖంగా ఉండేవి, ఇంకా ఎక్కువ వెలుతురు ఇచ్చేవి, కంటికి ఎక్కువ హాని కలిగించనివి మానవుడు కనిపెడుతూ ఉంటాడు. ఆ సంప్రదాయం నుంచి ఆ ఆధునికతకి మనం మారుతూ ఉండాలి. అదేదో అనాచారం అనకూడదు. ఆచార పరంపరలు ఎప్పుడూ సంప్రదాయం నుంచి ఆధునికానికి వస్తూ ఉంటాయి. దాన్ని గ్రహించాలి. అప్పుడే మనిషి అయినా వృద్ధి చెందుతాడు, ధర్మం కూడా వృద్ధి చెందుతుంది. ఆ కొత్తదనాన్ని అందుకోగలుగుతుంది. అది అందుకని సహస్రార్చి ఆకాశంలో 1000 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు ఉంటుంది. కానీ ఆ వెలుగంతా చలి వెలుగులాగా, శీతజ్యోతిలాగా, చంద్రునిలాగా చల్లగా ఉంటుంది. ఇంకేం కావాలండి? అంత వెలుగు ఉంటే అదంతా చల్లగా ఉంటే హాయిగా కాలక్షేపం చేసేస్తుంది. అంటే భగవత్ తేజస్సు, భగవత్ చింతన మన జీవితంలో అంత వెలుగుని నింపుతుంది, అంత చల్లదనాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో మెట్టు ఎదుగుతున్న వాళ్ళందరికీ ఇది అనుభవంలో ఉండే విషయం. ఆ నిజంగా చదవవలసిన గ్రంథాలు భగవద్గీతని, యోగ వాసిష్టమని, ఒక యోగి ఆత్మకథని, స్వామి రామ ఆత్మకథని, రమణ మహర్షి గారి దగ్గర ఉంటారు, సూర్య నాగమ్మ గారు వారి లేఖలని, రమణ మహర్షి జీవిత చరిత్రని, కృష్ణమూర్తి గారి తత్వాలని, ఇలాగ క్రమక్రమంగా చదువుతూ పెడితే కిందటి సంవత్సరం మనల్ని బాధించినటువంటి ఒక ఆందోళన ఇప్పుడు బాధించదు. అది మళ్ళీ వచ్చినా సరే తేలిగ్గా తీసుకుంటాం. జీవితం అనేది ఎలా ఉంది అనే దాన్ని బట్టి నిర్ణయింపబడదు, ఎలా తీసుకున్నాం అనే దాన్ని బట్టి. వీధిలో ఎంతో గొడవ జరుగుతూ ఉంటుందండి, మనం వెళ్ళకపోతే మనకు సంబంధం లేదు. జీవితం ఎలా ఉంటుంది అంటే అది ఎలా కనిపిస్తుందో అలా ఏముండదు, మనకు ఎలా అనిపిస్తుందో అలా ఉంటుంది. కనిపించడం కంటే అనిపించడమే ముఖ్యం. అందుకే భావనాత్మకం జగత్ అన్నారు. కనిపించడం దృశ్యం, అనిపించడం భావన. భావనాత్మకం జగత్. ఈ దృశ్యం తన్నశ్యం. దృశ్యం ఎప్పుడూ శాశ్వతం కాదు, దృశ్యం ఎప్పుడూ నిజం కూడా కాదు. శాశ్వతం పక్కనట్టే, నిజం కాదు. దృగ్బ్రహ్మ దృశ్యం మాయాస్యాత్. మనకు కనిపిస్తున్న ఏ జీవి, ఏ వస్తువు అది ఆ ఆకారంలో లేదు, మనకు అలా కనిపిస్తుంది మాత్రమే. మనకి ఏదో ఒక ఆకారంలో కనిపిస్తే అదే నిజం అనుకుంటాం. మనం చూడగలిగిన ఆకారమే అది. ఒక ఎలకను చూసాం, ఎలక మనకి ఎలకలా ఒక ఆకారంలో కనపడుతుంది, అది చాలా చిన్నది అనుకుంటాం. ఏనుగు ఎలకను చూసి అలా అనుకోదుట, చాలా పెద్దది అనుకుంటుందిట. ఎందుకంటే దానికి అలా కనపడుతుంది. ఏనుగు కళ్ళలో ఆ కటకం ఉంది.
అలాంటిది భగవంతుడు ఎందుకు పెట్టాడు అంటే, అటువంటి కటకం పెట్టకపోతే ఏనుగు అన్నీ తనకంటే చిన్న జంతువులు అనే విషయం తెలుసుకుంటే అన్నిటిని తొక్కేస్తుంది. అడవిలో అది ఒకటే ఉంటుంది, మిగిలిన ఉండనవద్దు. కానీ అన్ని భగవత్ స్వరూపముగా అన్ని బతకాలగా అన్నీ కలిపి ఆయన ఒక ఆట ఆడుకుందాం అనుకున్నప్పుడు ఏనుగుకి అంత అవకాశం ఎందుకు ఇస్తాడు? అందుకే ఏనుగుకి ఎటువంటి బుద్ధి పెట్టాడు? అది ఏ బౌద్ధ మతంలో చేరిందండి? ఏ రామ్దేవ్ గారి శిష్యురాలండి ఏనుగు? శాకాహారం ఏమిటండి విచిత్రం? ఎవడు నేర్పాడు దానికి శాకాహారం తినమని ఎవడు చెప్పాడు? అడవిలో అన్ని జంతువులు చివరికి నక్కలు సైతం మాంసం తింటుంటే ఏనుగేమో శాకాహారం తినడం ఏంటండి? అసలు శాకాహారం తిని ఏనుగు అంతలావుగా ఉండడం ఏంటండి అంత బలంగా? దానికి శాకాహారమే కావాలి. దానికి ఆ బుద్ధి లేకపోతే, ఆ బుద్ధి అలా ఉండకపోతే అడవిలో ఒక్క జంతువుని అది బతకనవద్దు. పైగా దాని ఆకారానికి ఎన్ని జంతువులు తిన్నా సరిపోదు. ఇంత భగవద్గీతకి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? అడవిలో అన్ని జంతువులు బతకాలి అంటే ఏనుగు అలాగే ఉండాలి. అలాగే సింహం ఉంటుంది. ఏనుగులో 16వ వంతు కూడా ఉండదు దాని శాలిటీ. ఏనుగుకి ఇంత గర్భం ఉంటుంది, గజగర్భన్యాయం అంటారు. దానికి కడుపు వస్తే వచ్చిందో లేదో తెలియదు, ఎందుకంటే రాకుండానే అంత ఉంటుంది. ఇంక వచ్చినప్పుడు తెలిసేదేముంది? ఇంకా గజగర్భన్యాయం అంటారు. ఏమీ కనపట్లేదు బాబు, అయోమయంగా ఉందని. వచ్చిందంటే వచ్చింది, రాలేదంటే రాలేదు. డాక్టర్ గారు చెప్పాలి, పరీక్షలు చేసి మనకు తెలియదు. రాకపోయినా ఇంతలా ఉంటుంది అది. సింహం, అసలు సింహం నడువును ఆడవాళ్ళ నడువుతో పోలుస్తారు. సింహమధ్య అంటాం, మృగమధ్య అంటాం. మరి అంత సన్నగా ఉన్న సింహం ఇంత ఏనుగును చంపడం ఏంటండి కుంభస్థలం మీద కూడా? అదే లీలా. ఆ సింహానికి మళ్ళీ అలా ఏనుగును సైతం చంపగలిగిన సింహానికి ఆకలి ఎంత పెట్టాడు పరమాత్మ? కొద్దిగా ఒక 100 గ్రాములు తింటుంది. దాని ఆకలి ఏమిటో? అదే షుగర్ పేషెంటో. అది 20 గంటలు పడుకుంటుందిట సింహం, 4 గంటలు బయటకు వస్తుందిట. అలా ఇలా చూస్తుంది, ఎవడో కనపడితే వేసేస్తుంది. నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉంటే కనబడినే వేయదు. ఎవడో వచ్చి కావాలని దూకేట సింహాల మధ్యలోకి, వాడు వదిలేసింది. చిత్రం చూడండి సరిగ్గా ఇక్కడే మీకు శంకరాచార్య సిద్ధాంతం భావనాత్మకం, బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది ఈ చిన్న సంఘటన నుంచి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సహజంగా మనిషి కనపడితే ముక్కల ముక్కల కింద చీల్చేసే సింహం 3 అడుగుల దూరంలో వాడు ఎదురుగా కనపడుతున్నా కానీ వాడిని ఎందుకు చంపలేదండి? జూలో ఉండే సింహాలు ఎలా అలవాటు పడిపోయాయి అంటే, పెట్టిన తిండి తినడానికి అలవాటు పడిపోయే సమస్య, వేటాడే అలవాటు తప్పింది వాటికి. మనస్తత్వ శాస్త్రపరంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అడవిలో సింహం వేటాడడానికి అలవాటు పడింది, జూలో సింహం వీళ్ళు పెడితే తినడానికి అలవాటు పడింది. అందుకని అది దాని మనస్సు ఎలా అయిపోయిందంటే, పెడతారుగా వీడు బహుశా మనకేదో పెడతాడేమో, వీడిని తినకూడదేమో అంటే అలాగ ఆలోచిస్తుంది అది. సరిగ్గా మనం ఏ దేశంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, పురుషుడిగా పుట్టినా, స్త్రీగా పుట్టినా అక్కడ పరిస్థితులను బట్టి అలాగే ఆలోచించింది. పరమాత్మది ఒక రూపమని ఎలా చూపుతారు మీరు? ఇలాగిప్పుడు అందుకే భావనాత్మకం జగత్. ఏ దృశ్యము శాశ్వత, ఏ దృశ్యం నిజం కాదు, మనకు అలా కనపడుతుంది. అంతే. చీమ చిన్నది, భూతద్దం పెడితే పెద్దది. ఎందుకు పెద్దదా చిన్నదా అంటే, భూతద్దం పెట్టాం కాబట్టి పెద్దది అంటే, లేకపోతే చిన్నది అన్నది కంట్లో కూడా ఒక అర్థం ఉంది. అది ఆ పరిస్థితుల్లో అలా కనపడుతుంది. అంతే. అందుకని పరమాత్మ వెలుగు ధ్యానంలో ఉంటే మనం చల్లగా ఎందుకు ఉంటామంటే అన్నీ సమానంగా తీసుకోగలుగుతాం, అన్నీ ఇలా సూక్ష్మ దృష్టితో అవగాహన చేసుకుంటాం. భావనాత్మకం జగత్తను తెలుసుకుంటే మన భావన మార్చుకుంటే అయిపోయిందండి. అప్పుడు సహస్రార్చి. సప్తజిహ్వక అగ్నిదేవుడి స్వరూపం ఇది. వైశ్వానరాజ విద్మహేలా లీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాతు. ఆ అగ్నిదేవుని యొక్క 7 నాలుకలకి 7 పేర్లు ఉన్నాయి. 1 కాళీ కరాళి, 2 మనోజవ, 3 సులోహిత, 4 సుధూమ్రవర్ణ, 5 స్ఫులింగిని, 6 విశ్వరుచి, 7 వైరాయమాన. ఇలాగ అవన్నీ రంగు. సుధూమ్రవర్ణ ధూళి రంగులో ఉండే జ్వాల, సులోహిత కొంచెం ఎక్కువ ఎర్రగా ఉండేది, స్ఫులింగిని బాగా నిప్పురవ్వలు ఎక్కువ వచ్చేది, అన్నీ అర్థం ఉంది. కాళీ కరాళి నల్లగా భయంకరంగా ఉండేది. మనోజవ మనస్సు కంటే వేగంగా ఎగిసి పడిపోయేది. బహుశా ఈ గుడిసెలవే అంటుకున్నప్పుడు ఆ జ్వాల బయటకు వస్తుంది అనమాట. అగ్నిలో సరిగ్గా 7 శకలు, సూర్యుల్లో సరిగ్గా 7 కిరణాలు. మీరు చూసుకోండి. ఆ సప్త సంఖ్య సృష్టి నిర్మాణంలో ఒకటి చాలా ముఖ్యమైనది. సప్తకుల పర్వతాలు అన్న దాంట్లో సప్త ఋషులు. అలాగే నవసంఖ్య కొన్నింట్లో ముఖ్యమైనది. నవధాన్యాలు, నవగ్రహాలు, అంకెలు 9. 3 చాలా ముఖ్యమైనది. త్రిమూర్తులు, త్రిగుణాలు వగైరా. ఇలా కొన్ని అంకెలు. అవేవో పవిత్రమైన కాదు, అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంతే. ఇంకా 3 గొప్పది, 6 చిన్నదే అనొద్దు. అన్నీ గొప్పవే, అన్నీ చిన్నవే. ఈ వల్ల పడకూడదు మళ్ళీ. అది పరమార్థం కాదు, పదార్థం. అంచేది ఈ 7 జిహ్వలు ఇవి. అందుకే బ్రాహ్మణులు అగ్నిహోత్రం వేల్చేటప్పుడు 18 మంది ఉండాలని చెప్పారు. ఏ జిహ్వకి, ఏ శిఖకి ఏది వెయ్యాలో లెక్కలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, అక్కడ తంత్రం ఉంది. ఇష్టం వచ్చినట్టు వేసేయకూడదు. అందుకే అంతమంది అక్కడ వారికి ఒక్కొక్కరు కూడా అప్పగిస్తారు. సప్తైధాహ సప్తతే అగ్నే సమిధ సప్తజిహ్వాహ అని వేదమే చెబుతుంది. 7 నాలుకలు కలిగిన నీకు ఓ మహాస్వామి 7 రకాల తర్పణములు ఇస్తున్నామయ్యా.
మమ్మల్ని చల్లగా చూడు, నువ్వు వేడిగా ఉన్నా సరే. అగ్ని చల్లగా చూడడం ఏమిటి అంటే కావలసిన విధంగా సౌఖ్యంగా అగ్ని మండాలిగా. అది సరిగ్గా మండకపోతే ఏం పని చేస్తుంది? ఇప్పుడు గ్యాస్ పొయ్యిలో కొన్ని సరిగ్గా మంటలేదు. పూర్వం ఈ కట్టెల పొయ్యిలో కూడా నానా యాతన పడేవారు. ఒక్కోసారి పొగ పైకి వస్తుంది, తక్కువ వస్తుంది. ఒక పదార్థం ఉడకాలంటే కాస్త మంట రావాలి. ఈ ఇళ్ళాలు ఊది 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 ఊపిరంతా అయిపోతూ ఉంటుంది. రావణాసురుడు రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు. ఎందుకంటే అగ్ని ఎక్కువ మండుట యునువనట తక్కువ మండుట పనికిరాదు, తెలిబూతితో మండవలయు పొయ్యి అతని గేహములేమి ఎల్ల గేహములను ఇట్లే మండవలయు అని అగ్ని మొత్తుకుంటాడు. రావణాసురుడు చెప్పేట, చంపేస్తాను, ప్రతి ఇంట్లో సరిగ్గా మండు. ఆ ఇల్లాలు పరవాన్నం పెడితే ఎలా మండితే ఆ పరవాన్నం బాగా ఉడుకుతుందో అలా మండు. ఆ ఇల్లాలు గారెలు పెడితే ఆ నూనె మరగాలంటే ఎలా మండాలో అలా మండు. అంటే రావణాసురుడు కాలంలో ఉండే గ్యాస్ పొయ్యిలకి హై సిమ్ రెండు కూడా అగ్గినే చూసుకోవాలి, వేరే బటన్ లేదు అక్కడ. అంత బాగుంది వాడి పరిపాలన. ఆ ఇల్లాళ్ళు ఓట్లన్నీ వాడికే వేసి ఉంటారు. తమిళనాడులో అన్నీ అమ్మగారికి వేసినట్టే లంకలో వాళ్ళందరూ రావణాసురుడికి వేసేసి ఉంటారు శాశ్వతంగా, రెండోసారి మూడోసారి కూడా. అంతే. వాళ్ళు చెప్తారు రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ్, మండమన్నట్టుగా మండాలట, ఏమి తేడా రాకూడదు. అంటే ఒక్కొక్క జ్వాలకి ఒక్కొక్క శకకి ప్రత్యేకత ఉంది. ఒకటి నల్లగా, ఒకటి ఎర్రగా, ఒకటి ఆకుపచ్చగా, ఒకటి ఎక్కువ ధూళి వర్ణంలో, ఒకటి భయంకరంగా, ఒకటి కొంచెం శాంతంగా. అవే పేర్లు. వైరాయమాన బాగా ప్రజ్వలించే విధంగా, విశ్వరుచికి ఎక్కువ కాంతి కలిగింది, ఆ పేర్లు అలా వచ్చాయి. అంచేది అగ్ని చల్లగా చూడడం అంటే తగిన విధంగా ఉండడం. మండవలసిన చోట గట్టిగా మండాలి, లేనప్పుడు కొంచెం తక్కువ మండాలి. కాఫీ కాచుకునేందుకు అగ్ని వేరు, అన్నం వండేందుకు అగ్ని వేరు. ఇప్పుడు కూడా గ్యాస్ పొయ్యిల పద్ధతులు ఉన్నాయి కదా. సహస్రార్చి సప్త జిహ్వ సప్తైధాహ సప్తవాహనః ఏకోశ్వో నామ సప్త అన్నారు వేదంలో విచిత్రంగా. సప్తాశ్వరథమారూఢం అని సూర్యుడిని మనం అంటున్నాం కానీ 7 గుర్రాలు అని చెబుతున్నాం. అది ఒక అభిప్రాయం మాత్రమే. అసలు సప్త అనేది ఒక అశ్వం, దాని పేరు, అది అంకె కాదు. ఆయన రథానికి ఉండేది ఒకటే అశ్వం అనే పాఠాంతరం కూడా ఉంది, శంకరాచార్య పేర్కొన్నారు. ఇంకొకటి 7 కిరణాలు ఉన్న అసలు గుర్రాలు కానే కావు. 7 కిరణాలు. గుర్రాలు ఏమిటి? గుర్రాలు, రథం. ఆ కాలం నాటికి ఆ గుర్రాలు రథమే వాహనాలుగా ఉండేవి. కార్లు, లారీలు, బస్సులు అప్పుడు లేవుగా. ఆ కాలంలో కార్లు ఉండేవి, సప్తకారు అనేవాడు. ఇబ్బంది ఏం లేదు. అలాగే అర్థం చేసుకోవాలి పౌరాణిక సాహిత్యాన్ని. అదేదో రథం పవిత్రం, కారు అపవిత్రం అనకూడదు. అది ఎంత పవిత్రం, ఇదే అంతే పవిత్రం. భగవంతుడు ఆధునికతకు వ్యతిరేకమా? ఈ భావ సంఘర్షణ పనికిరాదండి. ప్రాచీనమైనంత మాత్రాన అది గొప్పది, ఆధునికమైతే చెడ్డది. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. కాళిదాసు స్వయంగా ఖండించాడు దీన్ని. పురాణమిత్యేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్షాన్యతరత్ భజంతే మూఢ పరప్రత్యజనయ బుద్ధికి. కావ్యాల విషయం ఏ విషయమైనా అంతే. కంప్యూటర్లు పూర్వం లేవు, అపవిత్రమా? వాడు ఎన్నిటికి వాడుతున్నామండి? కంప్యూటర్ లేకపోతే వాడి జీవితం ఉందా? అంచేత ఏది పవిత్రమో ఏది అపవిత్రమో కాదు, ప్రాచీనత నవీనతలను బట్టి పవిత్రత అపవిత్రతను నిర్ణయించవద్దు. అది సాధ్యం కాదు, వీలు కాదు, ధర్మము కాదు. ఆధునిక జీవితంలో కూడా అతి పవిత్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ప్రాచీనుల జీవితాల్లో కూడా చాలా చికాకైన విషయాలు చాలా ఉన్నాయి. గ్రంథాల లోతులు గడి చదివితే కడుపు దేవుతుంది. ఒకసారి ఇలాంటి కాలమా గొప్ప కాలం అని చెబుతున్నారండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. వ్యవహారాలు చదివి కూడా చెప్పం మేము. సూచనప్రాయంగా చెబుతున్నాం. ఆధునికతని ద్వేషించడం హిందూ ధర్మం కాదండి. అది ఆధునికతని ప్రేమించాలి. ఎంత ప్రాచీనమైతే అంత గొప్పదని మాట్లాడద్దు. ఆ ఆచార్యాలు ఏవి ఇప్పుడు తెచ్చిపెట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు ఉన్నంతలోనే ఎలా చేయగలమో అలా చేయాలి. అసలు అది ఎందుకు చెప్పారో పరమార్థం గ్రహిస్తే చాలు. అనేక విషయాలు ఇందులో భాష, వేషం సమస్తం వస్తాయి. మౌలికమైన సత్యం, ధర్మం దెబ్బతినకుండా అశ్లీలంగా లేకుండా ఉంటే చాలు. వేషం మారినా కూడా మనకేం ఇబ్బంది. అది ఏదో అన్ని ప్రదర్శించే విధంగానో ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగానో ఉండబట్టి మాట్లాడవలసి వస్తుంది. కానీ లేకపోతే ఏమిటండి ఇబ్బంది? పంజాబీ డ్రెస్ ఇబ్బంది ఏముందండి? అసలు ఇంకా ఎక్కువ ఉంది. గోప్యత తప్పేం లేదండి. ఎందుకు దాన్ని ఏదో మోడర్న్ అనాల్సిన మోడర్న్ అయితే ఏమిటి? ఇదే లెక్క. సూర్యుడిని గుర్రాలంటే గుర్రాల, సప్త అంటే అశ్వ అంటే కిరణం. 7 కిరణాలు ప్రధానం. అందులో ఒక కిరణం పేరు సప్త. ఏకో అశ్వో తస్య నామ ఏకో అశ్వ. అదే సప్తవాహన. ఆ కిరణమే ప్రధానంగా భూమి మీదకి ప్రసరిస్తుంది. ఎన్ని కోట్ల మైళ్ళ దూరం నుంచి ప్రసరిస్తుందండి భగవత్ తేజస్సుకి. ఇంతకంటే ఏమైనా చెప్పాలా? ఆ సూర్యుడిని ఆరాధించడం అంటే ఏమిటి? సూర్యకాంతి కలుషితం కాకుండా చూడాలి. సూర్యకాంతికి మనకి మధ్యలో ఉన్న ఓజోపర చెల్లులు పడేలాగా 3 ఏసీ మిషన్లు, 6 ఫ్రిడ్జ్లు పెట్టుకు తిరుగుతున్నాం మనం అందరం. మైక్రోవేవ్లు సమస్తం. సరే, ఎన్ని సాధనాలు ఉంటే అంత గొప్ప. ఇంకా ఉన్నవి సరిపో. మనమే మళ్ళీ ఆదివారం రాగానే ఆదిత్య హృదయం పట్టు కూర్చుంటాం. సూర్యుడు నవ్వుకుంటాడు. ఎవడు చదవమన్నాడు ఈ ఆదిత్య హృదయం? ఆ ఫ్రిడ్జ్లు తీసిపారాయి, ఆ ఏసీలు తీసిపారాయి. నన్నో పక్క మాడబెట్టేస్తూ ఇక్కడ మీరు ఇవన్నీ చేస్తారేమిటి? మన ఆధ్యాత్మికతలో మన అవగాహన లోపమే ఎక్కడుంది. స్తోత్రాలు విరివిగా చదువుతూ అందులో ఏం చెప్పారో అది చెయ్యం.
మన సౌఖ్యాలు, మన భోగాలు, మన స్వార్థాలు, మన సంకుచితత్వాలు అన్నీ అలాగే ఉంటాయి. స్తోత్రాలు మాత్రం చదివేస్తాం. భగవంతుడు స్తోత్ర ప్రియుడు. లేదు వృక్షో వృషప్రియ, వృష అంటే ధర్మం. ఇక్కడ అవగాహన మారితే తప్ప జీవితంలో మార్పు రాదు. అదే సనాతన ధర్మం. వస్తువులను పట్టుకుని వేళ్లాడడం సనాతన ధర్మం కాదు, వాస్తవానికి అంకితం కావడం సనాతన ధర్మం. వస్తువు నుంచే వాస్తవం అనేది వచ్చింది, గమనించండి. వస్తు తత్వంలోకి వెడితే అది వాస్తవం, లేకపోతే వస్తువే. ఎన్నో ఏళ్ళు కష్టపడి వందల మంది వీరేశలింగాలు, వందల మంది గురజాడలు, వందల మంది రాజా రామ్మోహన్ రాయలు ప్రాణాలకు తెగిస్తే ఇవాళ స్త్రీలు బయట తిరుగుతున్నారండి. నమస్కారం ఆ మహానుభావులకి, సంఘ సంస్కర్త. చాలా సాధించారు వాళ్ళు. వాళ్ళని మళ్ళీ మనం ప్రాచీనాచారాల మౌఢ్యంలో గెంటేయకూడదండి. చాలా క్షోభపడతారు అందరూ కూడా. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, చక్కగా ఉండాలి. అందులోనే భారతీయత, ధర్మం, శీలం, సంస్కారం అన్నీ కాపాడుకోవాలి. దానికి ఏమీ ఇబ్బంది లేదు. మళ్ళీ ఏదో సంప్రదాయం అని చెప్పేసి ఎక్కడో 100 ఏళ్ల క్రితం ఆచారాన్ని తీసుకొచ్చి పెట్టక్కర్లేదు ఇక్కడ. అదేమో ఆధునిక ఆధ్యాత్మికత కాదు. మొత్తం పురాణాలు, దేవతలు, వర్ణన, రథాలు, గుర్రాలు, వర్ణనలు సమస్తం చూస్తే ఆ కాలానికి ఆ పరిస్థితులు ఉన్నాయి, అలా వర్ణించారు. ఈ కాలంలో ఎలా ఉండాలో మనం చూసుకోవాలి. అదే ఫైనల్. ఇంక దానికి మించింది లేదంటే అలాగే. అక్కడే అవగాహన లోపం మొత్తం అంతా. సహస్రార్చి సప్త జిహ్వసప్తయుధ సప్తవాహన అమూర్తిరనఘోచించో భయకృత్ భయనాశనక అమూర్తి. ఘనరూపంలో కనిపించే మూర్తి లేనివాడు. మూర్తి ఉంటే అవయవాలు ఉండాలి. భగవంతుడికి అవయవాలు ఉన్నాయి. ఇది ఆయన చెయ్యి అన్నామంటే చెయ్యి పక్క ప్రదేశం ఏమిటో చెప్పండి, తెలిపోతుంది లెక్క. చెయ్యి పక్క ప్రదేశం ఏమిటి? చెయ్యి పక్కన ఆయన కాదండి అంటే అయితే ఆయన పరిపూర్ణుడు కాదు, అంతటా ఉండే అవకాశం లేదు. ఆ పక్క ప్రదేశం కూడా ఆయనేనంటే మరి ఇంకా చెయ్యి ఏమిటి? అంచేత చెయ్యలేదు. అందుకే ఆయన సర్వతోముఖ, సర్వతోక్షి శిరోగ్రీవం, సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్, లలితా సహస్రంలో కూడా. అంచేత నిరవయవం, నిర్మూర్తి. అమూర్తిరనఘో అచింత్యో అమూర్తి. భగవంతుడికి రూపం లేదు, చాలా స్పష్టంగా చెబుతున్నాడు విష్ణు సహస్రంలో. విష్ణు ఒక రూపం మాత్రమే, శివుడు ఒక రూపం మాత్రమే, అమ్మవారు ఒక రూపం మాత్రమే. అదే రకంగా మిత్రమా, నువ్వు ఒక రూపం, నేను ఒక రూపం. తెలుసుకున్నవాడు విష్ణువు, తెలియనివాడు మామూలు వాడు. తెలిసినవాడు దేవుడు, తెలియనివాడు జీవుడు. ఇంతకుమించి ఏమీ లేదు తత్వం. అనఘక పాపం, దానివల్లనే దుఃఖం. పాపం లేదు కాబట్టి భగవద్ జీవితంలో దుఃఖము ఉండదు. మనం కూడా పాపాలు చేయకుండా ఉంటే దుఃఖాలు పడాల్సిన అవసరం లేదు. దానికి మనస్సే మూల కారణం. దాన్ని పరిశీలించుకుంటే సరిపోయింది. అచింత్యక. ఎందుకు అచింత్యక అంటారండి? మళ్ళీ అన్ని చోట్ల మనకేమో చింతింపవలయు చక్రి చింతలేని జన్మంబు జన్మమే. మళ్ళీ అదేమిటి చక్రి చింతలేని జన్మంబు జన్మమే? ఏదో పాదయుగముతోడి పశువుగా కానీ చెబుతే ఎందుకు? చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళ శరీర బుద్భుదంబుగాక. నీటి పొడగండి భగవంతుడు చింతించకపోతే అని ప్రహ్లాద చరిత్రలో చెబుతున్నారు. మనకి ఇక్కడ అచింత్యక. ఏం చేయమంటావయ్యా? భగవంతుడిని చింతించకపోతే అది జన్మే కాదన్నావు, బాగుంది, మేము చింతిద్దాం. అచింత్యక, చింతింపడానికి వీలు కాదని చెబుతుంటే ఏం చింతించబట్ట? మీరు ఇక్కడికి రాలేరండి కానీ రండి అంటే ఏమిటి అంటే అర్థం చూడు. రాలేరు కానీ రండి అంటే రాక తప్పదు, ప్రయత్నించండి, అది దాని సందేశం. రాక తప్పదు, మీరు ఇప్పుడు రాలేరండి కానీ రండి. రాలేరు అన్నప్పుడు రండి అనడం ఎందుకు? అవకాశం ఉంది, అది అందరికీ సాధ్యం కాదు. అంటే అచింత్యక. ఎందుకంటే చింతకి మూలమేది మనస్సు. అది నశిస్తే కానీ, అది నశిస్తే ఉండేది ఆయనే. కానీ ఆ చింతించవలసిన దాంతోనే. అందుకని మనస్సుని వేరే ఆలోచనలు లేకుండా నమో శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. కాస్త అస్తమానం ఆ నామం విసుకొస్తే భాగవతం పద్యాలు చదువుకో, శివపురాణంలో ఘట్టాలు చదువుకో, శివలీలలు విను, దేవి భాగవతం చదువుకో. లేదు గుళ్ళోకి వెళ్ళి కాసేపు కూర్చో, గంట అయినా వినపడుతుంది. ఇది మనస్సును మార్చుకునే విధానం. అప్పుడు అచింత్యక. భయకృత్ భయనాశనక. చాలా చిత్రమైన మాట ఇది. ఆయన భయం కలిగిస్తాడట, ఆయనే భయాన్ని నశింపజేస్తాడట. దాన్ని భక్త చింతామణి శతకంలో చాలా చక్కగా చెబుతారు వడ్డాది సుబ్బారాయ కవి గారు. ఎందుకు భయాన్ని కలిగిస్తాడు, ఎంతసేపు కలిగిస్తాడు, ఎలా నశింపజేస్తాడు? పొగయున్మిక్కిలి పొయ్యి మండునన సల్పున్ వ్రయ్యనవునప్పుడు ఎచ్చగు మేనున్ కురుపు ఎక్కుడొక్కయగు వచ్చున్ వాననాన్ ఆపదల్ మిగులున్ శ్రేయము వెంబడించుతరి స్వామి నా మనస్తాపమే అగు నా కూరట నీ ప్రసాదమునకీశా భక్త చింతామణి. పొగయున్ మిక్కిలి పొయ్యి మండునన. పొయ్యి బాగా మండే ముందు పొగ ఎక్కువ వస్తుంది. ఇంత పొగ వచ్చేస్తుందని ఆర్పేస్తే ఇక మండదు. స్వల్పం
వ్రయ్యనున్నప్పుడు ఎచ్చుగా మేను కురుపు సెగ్గడ్డు అది బద్దలయ్యే ముందు బాగా సలుపు ఎక్కువైపోతుంది, తట్టుకోలేకపోతూ ఉంటాం. అంటే బద్దలవుతుంది అనమాట. కంగారు పడకూడదు, సుఖంగా ఉంటాం మనం. ఇంక మచ్చపడిపోతుంది. బద్దలయ్యే వరకే యాతన, కాలు కదపనివ్వదండి అసలు, పొట్టెత్తిపోతుంది. అంటే బద్దలవుతుంది అనమాట. అలాగే ఎక్కుడు ఒక్క ఎగు వచ్చును వానన. వాన కురిసే ముందు చూడండి, ఏమిటో గుబులుగా ఉందనగానే పెద్దవాళ్ళు అంటారు, వాన వస్తుంది కంగారు పడకో అంటారు. బట్టలు తీసి లోపలై అంత ఒక్క పోసేస్తుంటే మనం కంగారు పడతాం. వాన చల్లగా వాన కురవడానికి సిద్ధంగా ఉంది. ఎంత చక్కగా చెప్పారండి. అలాగే ఆపదల్ మిగులును శ్రేయము వెంబడించుతుంది. కష్టాలు మనకు వచ్చాయి అంటే తర్వాత పెద్ద సుఖం ఏదో రావడానికి హిమాలయం అంత సుఖం చల్లగా హాయిగా సిద్ధంగా ఉందన్నమాట. ఎంత ధైర్యం ఇస్తుందండి ఈ పద్యం. ఆయన పద్యాలు అన్నీ అలాగే ఉంటాయి. 100 పైన రాస్తాడు మహానుభావుడు. ఆయన జీవితానుభవాలే పద్యాలుగా రాశాడు. ఆపదల్ మిగులును శ్రేయము వెంబడించుతరి స్వామి, అందువల్ల నా మనస్తాపమే అగు నా కూరట నీ ప్రసాదమునకు నేను ఎక్కువగా ఏదైనా దుఃఖానికి చెలించిపోతున్నాను అంటే ఖచ్చితంగా నీ అనుగ్రహం నా మీద కలగబోతోందన్నమాట. కాబట్టి నేను అదే నాకు ఊరట. నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అంటే నీ అనుగ్రహం కలగడానికి. ఎందుకంటే కష్టం వస్తే కానీ ప్రార్థన చేయడం కదా, చెయ్యం కదా. ప్రార్థన చేయడం కంటే గొప్ప కర్తవ్యం ఏది ఉందండి అసలు? భక్త చింతామణి అంచేత భయనాశరక. మనకి జీవితంలో ఏదైనా ఘట్టంలో భయం కలిగింది అనుకోండి, కంగారు పడకూడదు. ఎందుకంటే ధాత విధాత అని 2 మాటలు ఉంటాయి. ధాత మన కర్మఫలాల ప్రకారం మన కష్టాన్ని ఇస్తాట. బ్రహ్మదేవుడు రూపాలే. విధాత 2 వాడతాం. ధాత మనకి కష్టం వచ్చే పరంపరలో కష్టాన్ని ఇస్తాట. విధాత ఆ కష్టాన్ని తొలగిస్తాట. మళ్ళీ ధాత ఇంకో సుఖాన్ని ఇస్తాట. అంటే వీరెవరు కష్టాన్ని ఎవరు సుఖాన్ని ఎవరు. ఆ రౌండ్లో వాళ్ళు అక్కడ పనిచేస్తారు. నేరస్తుని తీసుకెళ్లి జైల్లో పెట్టేవాడు ఒకే పోలీసు. ఒక్కోసారి వాడి నేరం శిక్ష ముగిసిపోయాక వాడిని వీడే బయటకు తీసుకొస్తాడు. ఈ పోలీసే బయటకు తీసుకొస్తాడు. ఈయనే లోపల పెట్టింది ఆయనే, బయటకు తీసుకొచ్చింది ఆయన. ఏం చేస్తాడు? ఆయన కర్తవ్యం ఆయన చేశాడు. ఆయన మీద ఏమైనా కక్ష ఉందా? అలాగా మనకి నేరానికి శిక్ష విధించేది భగవంతుడే భయకృత్తు. మళ్ళీ తర్వాత అది ముగిసిపోయింది రా అబ్బాయి ఎక్కడైనా తినగా ఉండని బయటపడేసేది భగవంతుడే భయనాశనక. అంచేతనం ఎంత ఒక్కబోసినా వాన కోసం సిద్ధపడినట్టే, ఎంత పొగొచ్చినా నిప్పు వస్తుందనే ఆనందంతో ఉన్నట్టే, అగ్ని వెలుగుతుందని, పొయ్యి మండుతుందని. అలాగా మనకు కష్టాలు వస్తుంటే సుఖపడే యోగం ఉందన్నమాట. అందుకే వచ్చేసిన పోనీ అదొక కష్టాలు పోతాయి, గొడవ లేదు, 4 రోజులు రామకృష్ణ అనుకుంటుంటే అవే పోతాయి అని ప్రశాంతంగా గడిపేస్తే హాయిగా ఉండగలుగుతాం. హాయిగానే ఉందాం. 23.5 గంటలు ఏమిటి, జీవితాంతం ఉందాం. అంతవరకు హాయిగా తెలుగు భాష